హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో, ఈరోజు మన వీడియో అయితే థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టుగానే ఒక మంచి వీసా గురించి చెప్పబోతున్నాను. అది గూడా అందరికీ తెలిసే ఉంటది. దీని గురించయితే యూత్ మొబిలిటీ వీసా అంటే మాత్రం. బట్ ఇక్కడేందనంటే యూకేకి రావాలని ఎంతో మందికి హోప్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్లాన్ జేసి ఆగిపోయే వాళ్ళుంటరు. చదువుకోవాలి, వర్క్ జేయాలి, సెటిల్ అవ్వాలి ఎన్నెన్నో ఉంటారనమాట ఎంతోమంది. సో, వాళ్ళందరికైతే మాత్రం ఇదొక మంచి ఆపర్చునిటీ అని జెప్పొచ్చు. సో, ఇంకా కొంతమందైతే ఎడ్యుకేషన్ లోన్స్ రాకోకుండా ఆగిపోయిన వాళ్ళు ఎంతో మందుంటారు. సో, వాళ్ళకి గూడా ఇది యూజ్ అయిద్ది. ఇంకా చెప్తాను ఈ వీసా గురించైతే. అసలు యూత్ మొబిలిటీ వీసా అంటే ఏంటి? అంటే యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అంటే ఏంటి? అసలు యూకేకి రావడానికి ఇదెందుకు ఇలా ఇస్తారు? ఎన్ని వీసాస్ ఇస్తారు? ఎన్ని డాక్యుమెంట్స్ గావాలి? ఎలా అప్లై జేసుకోవాలి? ఎప్పుడెప్పుడు ఓపెన్ అయితది? ఇది మొత్తం అయితే చెప్పడానికి ట్రై జేస్తాను ఈ వీడియోలో. అండ్ మీరు చేయాల్సింది ఒక్కటే ఒకటనమాట. వీడియోనైతే మాత్రం ముందే లైక్ జేయండి. అలాగే లాస్ట్‌లో ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ జేయండి సపోర్ట్ జేయాలనుకుంటే. లేదంటే మాత్రం ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ జేసేయండి. అండ్ ఇంకొకటైతే మాత్రం ఇది మీకు గాని, ఇంకెవరికైనా యూజ్ అయిద్దనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ జేయండి. ఇంకా అంతే. ఇది చెప్పేదేంటిదంటే యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. అదే యూత్ మొబిలిటీ వీసా అండి. ఇదైతే మాత్రం యూకేలో మనం ఉండడానికి అంటే వర్క్ జేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఇంకేమైనా జేసుకోవచ్చు చాలా వరకైతే. అండ్ ఇంకా దీన్ని ఎందుకో ఇస్తన్నారు, ఎన్ని వీసాస్ ఇస్తారని జెప్తే మాత్రం యూకేకి, ఇండియాకైతే ఒక అగ్రీమెంట్ ఉంది. సో, ఇదైతే మాత్రం రిషి సునక్ ఉన్నప్పుడైతే ఇంప్లిమెంట్ జేశారు. ఇది మంచి ఆపర్చునిటీ అందరికి గూడా యూత్‌కి. ఈ వీసానైతే మాత్రం ఎవ్రీ ఇయర్ 3000 మందికైతే యూత్‌కి వస్తదనమాట. సో, చాలా చాలా బావుంటది. ఇంకొకటేందంటే దీనికి కాంపిటీషన్ తక్కువేం గాదు. ఎక్కువే అని జెప్పాలి. బట్ లక్ గూడా మనకుండాలనమాట ఇది రావాలంటే. బట్ మీరు కంటిన్యూయస్‌గా ట్రై జేస్తే ఒక్కసారైనా వచ్చే అవకాశం ఉండొచ్చేమో. సో, ఇది ఈజీ అవ్వచ్చేమో. మనం 1 లాక్స్ మనం అకౌంట్‌లలో చూపియాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ ఆఫర్ లెటర్‌ల కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. వెయిట్ జేయాల్సిన అవసరం లేదు. ఇంత ఏది లేకోకుండా చేసుకొని రావచ్చనమాట. ఇంకా ఇది ఎవరెవరికంటే మాత్రం ఏజ్ అయితే మాత్రం మీకు 18-30 మధ్యలో ఉందా? సో, 30 ఉన్నదా? సో, దీనికైతే మాత్రం మీరు ఎలిజిబుల్ అయితరు. ఇంకొకటేందంటే కొంతమంది 30లో ఉండి గూడా మాకు అప్లై చేసుకోవడానికి కుదిరిద్దా అని అనుకుంటా ఉంటారు గదా! సో, వాళ్ళకి గూడా జెప్తాను ఎలా ఉంటది ముందుకి ఏజ్ ఎలా కాలిక్యులేట్ జేసుకోవాలి ఈ వీసాకనేసి. సో, మీరు జేయాల్సింది లాస్ట్ వరకు చూడడమే. ఇంకంతే. ఇంక స్టూడెంట్స్ అయితే మాత్రం ఇక్కడ లాక్స్ ఖర్చు పెట్టి వస్తే ఇక్కడ మనకైతే వర్క్ పర్మిట్ అయితే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. 20 అవర్స్ అప్ టు 20 అవర్స్ ఇలా ఉంటాయి టర్మ్ టైమ్‌లో అయితే. ఇంకా ఈ వీసా మీద వచ్చినోళ్ళకైతే ఇలాంటివి ఏమీ ఉండవని జెప్పాలి. ఇంకా అది. సో, ఇంక వెళ్తే మాత్రం ఎలిజిబిలిటీ చెప్పాలంటే మాత్రం మీకైతే ఒక డిగ్రీ ఉండాలి. అలాగే మీరు 18-30 ఏజ్‌లో ఉండాలి. అలాగే మీకు ఇండియన్ పాస్‌పోర్ట్ అయితే ఉండాలనమాట. సో, మన దగ్గరైతే పాస్‌పోర్ట్ అప్లై చేయంగానే 1 మంత్‌లో లేకోకుంటే కొన్ని డేస్‌లో అయితే వచ్చేస్తదనమాట. ఇంకొకటేందంటే ఇంకా మెయిన్‌దేందంటే మనము బ్యాంక్ అకౌంట్‌లో అయితే మనీ చూపించాలి వీళ్ళకి. అది గూడా ఎంత అనంటే 2.7 లాక్స్ ఇండియన్ కరెన్సీలో. ఇంకా చెప్పాలంటే మాత్రం ఇక్కడ చూసుకుంటే అప్రాక్సిమేట్‌గా 600 పౌండ్స్. సో, ఇంత మాత్రమే చూపియాలి. ఇది చూపిస్తే సరిపోతది. ఇంకా ఏందంటే మాత్రం చూపించాల్సింది టీబీ సర్టిఫికేట్ అనమాట. సో, టీబీ సర్టిఫికేట్ ఎందుకనంటే ఇదంతే స్టూడెంట్స్ అయినా గాని, ఇంకా నేనొచ్చేటప్పుడు స్టూడెంట్‌గా గూడా టీబీ సర్టిఫికేట్ ఇచ్చా. సో, టీబీ సర్టిఫికేట్ అయితే మనకి టీబీ లేదని నెగెటివ్ అయితే వీళ్ళకి చూపించాలి. సో, ఈ సర్టిఫికేట్ అయితే స్టూడెంట్ అయినా ఇంకెవ్వరైనా చూపించాలి వేరే కంట్రీ నుంచొస్తే. అందుకే అదైతే తీసుకోవాలి. ఇవెక్కడ దొరుకుతాయి? ఎక్కడ తీసుకోవాలి టీబీ సర్టిఫికేట్ అనేది గూడా ముందుకైతే చెప్తాను. ఇంకా దీనికైతే మాత్రం డిపెండెన్స్ తెచ్చుకోవచ్చా అని చాలామంది అడుగుతానే ఉంటారు. బట్ డిపెండెన్స్ అయితే తెచ్చుకోలేము మనము. అలాగే ఇంకా పిల్లల్ని ఇంకెవరిని గూడా తెచ్చుకోలేమనమాట. ఇండివిడ్యువల్‌గా రావచ్చు ఈ వీసా మీదైతే మాత్రం. సో, అట్లయితే ఉంటది. సో, ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడే ఈ గవర్నమెంట్ ఏం చేస్తారంటే బ్యాలెట్ సిస్టమ్ అనేది పెడతారనమాట. అంటే మన లాటరీ ఎలా ఉంటదో అలా అనమాట. సో, కొన్ని పేర్లేసి ఇలా ఉంటాయి గదా! తీయడం అలాంటిది. అలాంటి టైప్ సిస్టమ్ ఇది. ఇంకా యూకే గవర్నమెంట్ డైరెక్ట్‌గా అందరిని సెలెక్ట్ జేయదు. ఫస్ట్ స్టెప్ ఏందంటే ఈ బ్యాలెట్ సిస్టము. సో, బ్యాలెట్ అంటే ఒక కైండ్ ఆఫ్ లాటరీ సిస్టమ్ అని జెప్తాము. ఇంకా రాండమ్‌గా సెలెక్ట్ జేస్తారు. 2025 ఫిబ్రవరిలో అయితే ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ బ్యాలెట్‌లో గూడా నేమ్స్ వచ్చేసాయి కొంతమంది. అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి కొంతమందికైతే వచ్చే ఉంటాయి అందులో. బట్ ఇప్పుడైతే మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు జూలైలో అయితే మళ్ళీ బ్యాలెట్ ఓపెన్ అయితదని. సో, అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు మీరైతే. అండ్ ఇంకొకటి మీరు అప్లై జేసినాక ఒకవేళ మీకొచ్చిందనుకోండి కొన్ని వీక్స్‌లోనే వచ్చేస్తది. ఆ రిజల్ట్ అయితే మాత్రం 1 మంత్ లోపే అట్లా. వచ్చేసినాక మళ్ళీ మీరు 90 డేస్‌లో మీరు చాలా సింపుల్‌గా వచ్చేస్తారసలు. ఇంకా ఈ బ్యాలెట్ అయితే ఓపెన్ అవ్వంగలోనే మనం జేయాల్సిందేందంటే 2 డేస్‌లో
మన డీటెయిల్స్‌ని చేయాలి. సో, బ్యాలెట్‌కి అయితే మాత్రం లిమిటెడ్ టైమ్ ఉంటది. ఆ 2 డేస్‌లోనే. సో, మనం వెంటనే చేసేయాలి. అందులో కూడా మన ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, పాస్‌పోర్ట్ నంబరు, ఇంకా మొబైల్ నంబర్‌నైతే ఇంక్లూడ్ చేయాలి. ఇంకా ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇవ్వాలనమాట. ఈమెయిల్ అడ్రెస్ ఎందుకనంటే మనకు అన్‌సక్సెస్‌ఫుల్ అయిందా లేదా సక్సెస్‌ఫుల్ అయిందా అనే డెసిషన్ అయితే ఆ ఈమెయిల్ అడ్రెస్‌కి అయితే వస్తదనమాట. ఇంకా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ పెట్టాను. ఇదేంటంటే అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అంటే uk.gov.uk అని ఉంటది కదా! సో, అదే gov.uk అని ఉంటది కదా! ఆ వెబ్‌సైట్ నుంచి అనమాట. ఇంకా దాంట్లోంచి ఇవి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ప్రతీదీ అయితే మాత్రం దాంట్లోంచి తీసే పెట్టిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది కూడా. ఇంకొకటేందంటే బ్యాలెట్‌లో సెలెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ స్టేజ్‌కి ఇన్వైట్ వస్తుంది మీకైతే మాత్రం. అండ్ ఈమెయిల్ ద్వారానే అన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీకు. ఇంకా పార్ట్ 4 అయితే మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటది. సో, ఇదైతే 30 మినిట్సే తీసుకుంటది. ఎక్కువ టైం కూడా చాలా వరకు తీసుకోదు. ఇంకా బ్యాలెట్‌లో సెలెక్ట్ అయ్యాక మీరు 90 డేస్‌లో వీసా అప్లై చేసుకోవాలి. అదే యూకే వీసా అండి. సో, దీన్నే ఏమంటారంటే టైర్ 4 వీసా అంటేనేమో స్టూడెంట్ వీసా కిందకొస్తది. ఇంకా టైర్ 2 అంటే దీని కిందకొస్తది స్కిల్డ్ వర్కర్ వీసా. దీన్నైతే మాత్రం టైర్ 5 వీసా అంటారు. ఈ యొక్క యూత్ మొబిలిటీ వీసానైతే. ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అయితే మాత్రం గౌట్.యూకే వెబ్‌సైట్‌లో అయితే ఫిల్ చేయాలి. ఇంకా ఏదున్నా మనం ఇందులో నుంచి వచ్చిన వాటిని నమ్మాలి. గౌట్.యూకే ఇదే అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. ఇంకా వీసా ఫీ అయితే మనమే పే చేసుకోవాలి. అండ్ ప్రెజెంట్ అయితే మాత్రం ఫీ పెరుగుతానే ఉంటది. ఇంకా యూకేకి అయితే పే చేసేది. అండ్ ఇది పౌండ్స్‌లో ఉంటది. బట్ మన ఐఎన్ఆర్‌ని అయితే కన్వర్ట్ చేసి చేసుకోవాలి. బట్ ఎగ్జాక్ట్‌గా అయితే ప్రెజెంట్ అయితే ఐ యామ్ నాట్ ష్యూర్ ఎంతుందో వీసా ఫీ అని. అలాగే చెప్పేదేంటంటే ఐహెచ్ఎస్ అనమాట. సో, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకిక్కడ ఐహెచ్ఎస్ అనంటే ఇక స్టూడెంట్ అయినా సరే, ఏ స్కిల్డ్ వర్కర్ వీసా అయినా సరే, ఎవ్వరైనా సరే ఇక్కడ ఐహెచ్ఎస్ ఫీ అయితే పే చేయాల్సిందే. ఐహెచ్ఎస్ ఫీ అంటే ఏం లేదు. మనం ఇక్కడ హెల్త్ సర్జ్ అనమాట. అంటే మనకేమన్నా జరిగితే మన దగ్గరైతే హాస్పిటల్‌కెళ్తాము. అలాగే అక్కడ కట్టి అప్పటికప్పుడు ఆపరేషన్ అయినా, మెడిసిన్స్ అయినా ఏమైనా తీసుకుంటా ఉంటాం. బట్ ఇక్కడ ఏందంటే మనం కాంట్రాక్ట్ టైప్‌లో అంటే ముందే మనం మనీ ఇచ్చేసాం. ఇంకా మనకేమైనా గాని అక్కడికెళ్ళొచ్చు. డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడమే అనమాట. సో, అది 1 ఇయర్‌కి పర్టిక్యులర్‌గా ఇంతని ఉంటది. సో, అదైతే మనం అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూసుకోవాలి. అది కూడా ఇయర్లీ అయితే పెరుగుతానే ఉంటదసలు. యూకేదైతే మాత్రం ఎప్పుడు కూడా ఫీలు పెరగడమే తప్ప తగ్గడం అయితే ఉండదనమాట. ఇంకా టీబీ టెస్ట్ రిపోర్ట్ అనమాట. ఇందాక చెప్పాను టీబీ టెస్ట్ రిపోర్ట్ ఎక్కడ తీసుకోవాలా అని. యాక్చువల్లీ నేనొచ్చేటప్పుడైతే మాత్రం హైదరాబాద్‌లో తీసుకున్నా. అది గూడా వాళ్ళు ఎలా ఉంటదంటే టీబీ టెస్ట్ మనం ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్‌లో తీసుకోలేమనమాట. యూకే వాళ్ళు అథరైజ్డ్ హాస్పిటల్ అని ఉంటాయి కొన్ని. సో, వాటిల్లో అయితే మాత్రం ఈ టీబీ టెస్ట్‌దైతే పెడతారు. అంటే యూకే నుంచి వాళ్ళకి కొన్ని ఇక్కడ ఉంటాయన్నమాట మన ఇండియాలో. సో, అది హైదరాబాద్ కావచ్చు ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో. అవి చాలా తక్కువే ఉంటాయి. సో, మనం అందులో అయితే బుక్ జేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చూసుకొని మనం వెతికితే గూగుల్‌లో దొరుకుతాయి అవి గూడా. లొకేషన్ దొరికిద్ది. అపాయింట్‌మెంట్ బుక్ జేసుకొని మనం వెళ్ళిపోవాలి. సో, కొంచెం అమౌంట్ అయితే కట్టాల్సుంటది దానికి. వెళ్ళినాక జస్ట్ అది గూడా చాలా తక్కువ టైంలో అయిపోయిద్ది. ఎక్కువగా గాదు 15 మినిట్స్ అంతలోనే అయిపోయిద్దనమాట. అంటే అప్పుడు నేను స్టూడెంట్‌గా వచ్చినప్పుడు గూడా నేను టీబీ టెస్ట్‌కెళ్ళాను. అసలు నాకైతే మాత్రం పెద్దగా ఐడియా లేదు ఏం జరిగిద్దా అని జెప్పేసి. జస్ట్ మనల్నయితే ఇలా ఉంచి స్కాన్ జేస్తారు. దాని తర్వాత మనల్ని కూర్చోబెట్టి కొంచెం సేపు ఆ తర్వాత లేదు ఫస్టే నన్ను కూర్చోబెట్టడానికి కొంచెం ఎక్కువ సేపు జేశారు. ఆ తర్వాత తీసుకుపోయి జస్ట్ స్కాన్ జేశారనమాట. షర్ట్ తీసి స్కాన్ జేస్తారు మనల్ని. లంగ్స్‌నైతే స్కాన్ జేసి, అది కన్ఫర్మ్ జేసుకొని, ఆ తర్వాత మనల్ని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ కూర్చోబెట్టి, తర్వాత డాక్టర్ రూమ్‌లోకి పంపిస్తారు. డాక్టర్ అయితే మాత్రం సైన్ జేసి, మనకైతే మాత్రం ఒక ముద్రేసి ఇచ్చేస్తారనమాట. ఇంక అయిపోయిందని అంటారు. మనం ఆ టీబీ టెస్ట్ తీసుకొని ఎళ్ళిపోవడమే ఆ రిపోర్ట్‌నైతే. సో, అదైతే మళ్ళీ వీసా దగ్గర స్కాన్ జేసేటప్పుడు డాక్యుమెంట్స్‌కైతే ఇవ్వాలి. సో, అంతే అనమాట. చాలా సింపుల్ ఇదైతే. ఇంకా మన టీబీ టెస్ట్‌కి అదే ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడైతే మాత్రం మనము 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే కావాలనమాట. అది కూడా యూకేలో ఇలా డైమెన్షన్స్ ఉంటాయి. 45 ఎంఎం అలాగే 35 ఎంఎం అని. సో, ఇక్కడ పెట్టాను చూడండి ఇది అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి. సో, ఇది చూసి ఇలా అయితే మాత్రం ఫోటోస్ తీసుకోండి ఒక 2. ఎందుకంటే అక్కడ మన ఫోటో అయితే మాత్రం దానికి అంటిస్తారు. దాని మీద సైన్ ఏస్తారు. ఇంకా మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే పెట్టింది చూడండి. సో, ఇలానే ఉంటది సేమ్. అక్కడ లెఫ్ట్‌లో అయితే మాత్రం మన ఫోటో పెడతారు. ఇంకా టిక్స్ కొడతారు. ఇంకా డాక్టర్ అయితే సైన్ చేస్తారు. నెగెటివ్ అన్నిటిని చెప్పేసి అందులో. ఇంకా అంతే అనమాట. ఈ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మనకి. ఇంకా అప్లై చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను. ఇండియన్ పాస్‌పోర్ట్ అనమాట. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ. మీరైతే మాత్రం ఇది ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. అది ఏ కోర్స్ అయినా సరే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఇక్కడైతే మీకు ఒక స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి. ఇది gov.uk అఫీషియల్ వెబ్‌సైట్‌లోంచి అనమాట. ఇక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే లెవెల్ 6, 7 ఆర్ 8 అడుగుతున్నారు. అంటే మనకి డిఫరెంట్‌గా ఉంటది. మన దగ్గర బ్యాచిలర్స్ అంటాము. ఇట్లా ఉంటది. బట్ వీళ్ళ దగ్గర లెవెల్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటా అని అంటే చెప్తాను ఇక్కడ ఎలా ఉంటదనేది. అంటే తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ప్రెజెంట్. ఇంకా ఇక్కడ చూసినట్టు
చూసినట్టయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెట్టారు. లెవెల్ 6 అంటే ఇందులో మనకి బీఏ గాని, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేసిన వాళ్ళు గాని, సో వీళ్ళంతా ఓకేనే అయితారనమాట. ఇక్కడ లెవెల్‌కి సెట్ అయ్యి ఉండాలి 6కి. ఎవరికైనా అర్థం కాకోకుంటే ఈ లెవెల్ 6 ఇదైతే మాత్రం మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి అది యూకే దానికి లెవెల్ కరెక్ట్ అయితుందా లేదా అనేది చూసుకోండి ఇప్పుడు పెట్టే దాంట్లో. ఒకటి చెప్పేది ఏంటంటే లెవెల్ 6 అనేది ఫస్ట్‌దనమాట. లెవెల్ 7, లెవెల్ 8 అనేవి పెరుక్కుంటా పోతా ఉంటాయి ఇప్పుడు. సో ఇక్కడైతే మాత్రం బ్యాచిలర్స్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇలాంటివన్నీ సెట్ అయితే ఉంటాయి లెవెల్ 6లో. ఇంకా లెవెల్ 7 చూద్దాము. ఇందులో అయితే మాత్రం మాస్టర్స్ డిగ్రీ కానీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు వాళ్ళు కూడా. మిగతావన్నీ అయితే కేర్ఫుల్ గా చూసుకోండి. డిగ్రీని అయితే మాత్రం ఇందులో మ్యాచ్ అయిందని అంటే మీకైతే అవకాశం ఉంటది. ఇంకొకటి కూడా ఉంది, అదే లెవెల్ 8 అనమాట. ఇంకా ఇదైతే మాత్రం పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మాత్రం వర్తిస్తుంది. ఇంకా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చూస్తే మాత్రం డిగ్రీ ఫస్ట్, తర్వాత మాస్టర్స్ లేకుంటే పీజీ, దాని తర్వాత పిహెచ్డి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే మన దగ్గర. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే ఇండియన్ పాస్పోర్ట్ అనమాట. సో మనకి చాలా ఈజీగా వస్తుంది అప్లై చేస్తే మాత్రం. ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ మీరైతే మాత్రం ఇది ఖచ్చితంగా డిగ్రీ చేసి ఉండాలి. అది ఏ కోర్స్ అయినా సరే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఇంకా టీబీ టెస్ట్ రిపోర్ట్ అనమాట, మీకు ఇందాక చెప్పినట్టు ఆ టీబీ టెస్ట్ రిపోర్ట్ అయితే తెచ్చుకోవాలి. ఇంకా చెప్పేది ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్. సో ఇదైతే మాత్రం 28 days మన బ్యాంక్ అకౌంట్ లో 2.7 lakh ఉన్నట్టయితే తీసుకోవాలి బ్యాంక్ మేనేజర్ నుంచి. అది కూడా ఏం లేదు, మనం మనీ వేసి ఉంచుతాం అనమాట. మనీ వేసి ఉంచాక ఏమవుతుందంటే ఎప్పటి నుంచో ఉన్నా పర్లేదు, కాకోకుంటే మనం తీసుకునే లెటర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ అనేది. సో ఆ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనకి 28 days ఉన్నాయి అని చెప్పేసి కరెక్ట్ గా తెచ్చి అప్పుడు అప్లై చేసుకోవాలి వీసాకి. సో ఇది స్టూడెంట్ కైనా ఇంకెవరికైనా ఇది ఇలానే ఉంటది అనమాట ఇంకా యూకేలో. సో వీసా విషయానికి వస్తే మాత్రం బయోమెట్రిక్ అపాయింట్మెంట్. సో ఈ బయోమెట్రిక్ కి వీసా అన్నిటికైతే ఒకసారి చేసేస్తారు బయోమెట్రిక్ అనేది. ఆ వీసాకి వెళ్ళినప్పుడే మనం డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు. వీసా అయితే మాత్రం విఎఫ్ఎస్ గ్లోబల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. అది డైరెక్ట్ గా అందులోకి వెళ్ళిపోతుంది మనం చేసేటప్పుడు. సో అందులో అయితే అప్లై చేసుకోవాలి వీసాకి. ఇంకా వీసా చేసుకోవడం అయితే టైప్స్ ఉంటాయి దాంట్లో, స్టాండర్డ్, ప్రయారిటీ అలాగే సూపర్ ప్రయారిటీ అని ఉంటాయి. అండ్ ఇంకా స్టాండర్డ్ అంటే తక్కువ కాస్ట్ ఉంటుంది మెయిన్ది. దాని తర్వాత ప్రయారిటీ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అలాగే 5 daysలోనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సూపర్ ప్రయారిటీ అనమాట అంటే ఇంకా నెక్స్ట్ వర్కింగ్ డేలోనే వచ్చేస్తుంది. సో ఇలా అయితే ఉంటాయి వీసా టైప్స్ అయితే. ఇంకా వీసా దగ్గర కూడా చాలా సింపుల్గా అయిపోయింది. మనం వీటన్నిటిని సబ్మిట్ చేసినాక బయోమెట్రిక్స్ కూడా అక్కడే తీసేసుకొని వెంటనే పంపించేస్తారనమాట. వీసాకి అప్లై చేసేటప్పుడు మనం ఒక స్లాట్స్ చూసుకోవాలి, డేట్స్ అయితే మనకు సెట్ అయ్యేది. సో అట్లా అనమాట. ఇంకా డాక్యుమెంట్స్లో అయితే ఒకటి చెప్పడం మర్చిపోయినాను, అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అదే పీసీసీ అనమాట, అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో దీన్ని అయితే మాత్రం మనము 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే వ్యాలిడిటీ అంటే మనం వీసా అప్లై చేసే టైంకి. సో చేసుకుని ఉంచుకుంటే బెటర్ అనమాట. అంటే కొంచెం టైం పట్టిద్ది దీనికి, 2 weeks 3 weeks అట్ట పట్టొచ్చు. సో పోలీస్ వచ్చి వెరిఫికేషన్ చేసి ఇదంతా చేస్తారు. అండ్ అప్లై చేసుకోవడం అయితే మాత్రం పాస్పోర్ట్ సేవా కేంద్రం కానీ, సో పోలీస్ స్టేషన్లో కానీ ఇలా అయితే అప్లై చేయొచ్చు వీటిని అయితే. ఇంకా వీసా ఇవన్నీ వచ్చేసినాక ఇంకా ఫైనల్గా చేసేది ఫ్లైట్ బుకింగ్ అనమాట. సో అది కూడా అయిపోయినాక ఇంకా యూకేకి అయితే వచ్చేస్తాము. యూకేకి వచ్చాక అయితే మాత్రం 2 years ఉండొచ్చు. కాకోకుంటే ఈ 2500 poundsతో ఉండొచ్చా 2 years అని అంటే దానికి అంతటికీ చెప్తాను ఇప్పుడు ఏంటంటే. ఇప్పుడు విషయం ఏంటంటే 2500 pounds ఉన్నాయి కదా, సో ఇందాక చెప్పినట్టుగా వాటన్నిటిలో. సో వాటన్నిటికైతే యాక్చువల్లీ చేసేటప్పుడు ఐహెచ్ఎస్కి వీసాకి వీటన్నిటికి కలిపి మొత్తం కూడా 5 లక్షలు అయిపోతాయి అనమాట. సో అంటే 2.5 lakhs మనకు అక్కడ ఖర్చు అయిపోతుంది యాక్చువల్లీ. ఈ 2.5 lakh కాకుండా ఇంకెక్కడికి వచ్చాక అంటే మాత్రం 2500 pounds అంటే ఇక్కడ మీరు దిగే సిటీని బట్టి ఉంటుంది అకామిడేషన్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ. సో ఫస్ట్ ఎక్కువ పెట్టేదంటే అకామిడేషన్ అనమాట. ఇంకా అకామిడేషన్ అయితే మాత్రం మనకి 2500లో అంటే వచ్చినప్పుడు షేరింగ్ అకామిడేషన్ ఇలాంటివి చూసుకుంటే మాత్రం చాలా తక్కువ పడే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు షేరింగ్ అకామిడేషన్కి వచ్చారా అంటే మీరు ఎత్తుక్కోవాల్సింది ఎమ్మటే జాబ్ అనమాట. అండ్ మీరు వచ్చేటప్పుడు అకామిడేషన్ ఎత్తుక్కోవాలి, అలాగే ఇక్కడికి వచ్చాక ఇంకా జాబ్ ఫస్ట్ చూసుకోవాల్సింది. ఇక మీరు జాబ్ చూసుకున్నారా, ఇంకా మీరు వర్క్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే చదువుకుంటారా, ఇంకా మీరు జాబ్కి అప్లై చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. కానీ మీకైతే కొన్ని డబ్బులు అయితే కావాలి. సో దానికైతే మీరు ఒక జాబ్ సంపాదించాలి. ఇంకా జాబ్ ఇక్కడ కొట్టినాక ఏదో ఒక జాబ్, ఇంకా మీరు అవర్స్ మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ జాబ్ కొట్టాలంటే జాబ్కి ఎలా ప్రిపేర్ అయ్యాలి, సీవీకి ఎలా పెట్టుకోవాలి, స్పాన్సర్షిప్ వీసా ఏమేమి ఉన్నాయి అన్ని చూసుకొని చేసుకోవడానికి టైం ఉంటుంది. సో అన్నిటిని మేనేజ్ చేసుకొని మంచిగా అయితే జాబ్ కూడా కొట్టొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు స్పాన్సర్షిప్ ఉన్న కంపెనీని యూకేలో జాబ్ కొట్టారా అంటే మీరైతే డైరెక్ట్ గా వీసా చేంజ్ అవ్వచ్చు. అంటే ఈ టైర్ 5 వీసా నుంచి డైరెక్ట్ గా స్కిల్డ్ వర్కర్ వీసాకి అయితే అయిపోవచ్చు అనమాట. అంటే అయిపోతే ఇంకా మీకు స్పాన్సర్షిప్ అంటే ఇక్కడ ఉండొచ్చు మీరు
మీరింకా అందరూ ఎలా ఉంటారో స్టూడెంట్‌గా వచ్చేసి, లేదంటే అక్కడి నుంచి జాబ్ సంపాదిచ్చేసి వస్తున్నారు గదా ఇక్కడికి. సో, అలా వచ్చేసి స్కిల్డ్ వర్కర్ వీసాకైతే కన్వర్ట్ అయిపోవచ్చు నార్మల్‌గానే. ఇంకా ఏందంటే ఒకవేళ మీది అయిపోతుందనుకోండి, మీరప్పుడు చదువుకోవాలనుకున్నారనుకోండి, అప్పుడు గూడా మీరైతే మాత్రం టైర్ 4 వీసాకైతే కన్వర్ట్ జేసుకోవచ్చు మీ వీసాని. అంటే స్టూడెంట్ వీసాకనమాట. సో, చాలా చాలా గుడ్ ఆపర్చునిటీ అని జెప్తాము. ఎందుకంటే మీరు 2 ఇయర్స్ వర్క్ జేసుకోవచ్చు, మనీ సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత చదువుకుంటారా, లేదంటే జాబ్ తెచ్చుకుంటారా అన్ని ఆపర్చునిటీస్ దీనికి. సో, దీన్నైతే మిస్ చేసుకోమాకండి అసలు గూడా. ఇంకా చాలా మంది అడిగే డౌట్ ఏంటిదంటే, ఏజ్ అనేది ఎలా కాలిక్యులేట్ జేసుకోవాలి? మేమిప్పుడు ప్రెజెంట్ 30లో ఉన్నామని అడుగుతారు. సో, దానికైతే మాత్రం మీకు 30 ఏజ్ ఉంటే మాత్రం మీరు అప్లై చేస్తారు గదా! దీనికి అప్లై చేసే రోజుకి మీకైతే 30నే ఉండాలి. అంటే అప్పటి వరకు మీకు 30నే ఉండాలి. లేదా మీరు అప్లై చేసే డేట్‌కి మీకు 31 తగిలిందా, ఒక్క రోజైతుందా, వారం రోజులైతుందా అదైతే ఎలిజిబిలిటీ కిందకైతే రాదనమాట. సో, ఇంకొకటేంటిదంటే దీన్ని మనం ఒక్కసారే జేసుకోగలము. ఒక్కసారొచ్చిందా మళ్ళీ అయిపోయిందా, మళ్ళీ రెండోసారయితే కుదరదనమాట అప్లై జేయడానికి. సో, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ లైఫ్‌లో ఒక్కసారొచ్చినట్టు. ఇంకా చాలా మందికి డౌటుందేందంటే అసలిది వర్తా రావడం? ఈజ్ ఇట్ వర్త్ అని అంటా ఉంటారు అందరూ గూడా. సో, దీనికైతే మాత్రం ఖచ్చితంగా వర్త్ 100% వర్త్ అని జెప్తాం. యూజ్ చేసుకోండి.